ఈ ప్రపంచంలో అందరికంటే పిరికైన వాడెవరో తెలుసా నాన్న? ఒక ఆడపిల్ల తండ్రి. గణేష్ ఇంట్లో అన్నం తినే పరిస్థితి ఉందా? అందరి మనసు ఎలా ఉందో మీకు తెలీదా? అక్కడందరూ ఏమనుకుంటున్నారు? ఇంకేమనుకుంటారు మమ్మీ? జానికి ఇంత పని చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇంటి పరువు తీయడానికి ఆ జానికి ఇంతకి తెగిస్తుందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు మమ్మీ. మన ఇంటి పరువు పోయినందుకు అందరూ బాధపడుతున్నారు మమ్మీ. జానికి చేసింది 100% తప్పే. రుద్రాణి గారు దీన్ని అంత తేలిగ్గా వదిలేయకూడదు అని అందరూ మాట్లాడుకుంటున్నారు. అవును రుద్రాణి, జానకి మీద నీకు కోపం వచ్చినా రాకపోయినా ఊరందరికీ మాత్రం చాలా కోపం వచ్చింది. నిజంగా నువ్వు ఈ విషయంలో ఎంత బాధపడుతున్నావో అని అందరూ ఆలోచించారు. అసలు ఆ జానకి అలా చేసుండకూడదని, ఖచ్చితంగా నువ్వు తనకి శిక్ష విధించాలి అని అందరూ అనుకుంటున్నారు. మరి నీ మనసులో ఏముందో మాకైతే తెలియదు కదా. తప్పు చేస్తే నా కూతురికే శిక్ష వేసిన మనిషిని నేను. నా ఇంటి మనిషిని కూడా లెక్క చేయకుండా నిజం వైపు నిలబడ్డ మనిషిని నేను. అలాంటిది నా ఇంటి పరువు తీయాలని చూసిన ఆ జానకిని అంత తేలిగ్గా ఎలా వదిలేస్తాను? ఇన్ని రోజులు ఈ ఊర్లో ప్రతి విషయం మాకు తెలుసు అనుకున్నాం, కానీ దుర్గమ్మ కూడా మా దగ్గర నిజాన్ని దాచిపెట్టింది. మేమంటే భయపడే దుర్గమ్మ కూడా దీక్షితులు కూతురు జానకి కాదనే నిజం తెలిసి ఇన్ని రోజులు బయటపడకుండా ఉంది. నిజం చెప్పాలనుకుని కూడా చెప్పకుండా ఆగిపోయింది. ఎందుకు ఇదంతా చేస్తుంది? ఏంటి డాడీ ఈ టైంలో ఎవరు? మీ బాబాయ్ అమ్మ. మనం ఇంటికి లేటుగా వచ్చాం కదా, మీ మమ్మీ ఏమైనా అందమోనని భయపడుతున్నట్టున్నాడు. ఎలాంటి సిచ్యుయేషన్ అయినా అనుకూలంగా మార్చుకునే తెలివితేటలు మీకు ఉన్నాయి కదా, ఇంకెందుకు బాబాయ్కి భయం? వీడింతేనమ్మా, బయటికి ఎంత కోపంగా కనిపించినా నేనంటే వాడికి ప్రాణం. నువ్వంటే మరీ ఇష్టం. అందుకే ఇక్కడేమైనా గొడవ జరిగిందేమో తెలుసుకోవాలని ఫోన్ చేసినట్టున్నాడు. రైస్ మిల్కి వెళ్తానని చెప్పాడు కదా, అక్కడి నుంచే ఫోన్ చేస్తున్నట్టున్నాడు. ఏంట్రా, ఇక్కడేమైనా గొడవ జరిగిందని తెలుసుకోవాలనుకుంటున్నావా? నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగలేదు. రుద్రాణిని ఎలా నమ్మించాలో అలా నమ్మించాను. నువ్వంత పని చేస్తావని నాకు తెలుసన్నయ్యా, కానీ ఇక్కడ మన ఊహల కందని నిజం ఒకటి తెలిసింది. ఏంటా నిజం? మన ప్రాణాల మీదకి వచ్చేది కాదు కదా. అదేంటో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మనకి ప్రమాదం వచ్చే నిజమేమో అని నాకు ఎందుకో భయం వేస్తుందన్నయ్యా. ముందదేంటో చెప్పు. ఇన్ని రోజులు జానకి దీక్షితులు కూతురు పూజారి ఇంట్లో పుట్టిన అమ్మాయికి ఇంత ధైర్యం ఎలా వచ్చిందని, మనల్ని ఎదిరించి అంత గట్స్ ఎక్కడి నుంచి వచ్చాయని మనం ఎన్నోసార్లు అనుకున్నాం కదన్నయ్యా. అయితే ఏంటి బాబాయ్, మళ్ళీ ఇప్పుడు నీతో గొడవ పడిందా? నీ అంతు చూస్తానని చెప్పిందా ఏంటి? కాదమ్మా, అసలు జానకి దీక్షితులు కూతురే కాదంట. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.